దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ మన రక్షకుడు మన ప్రభువు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, భవిష్యత్తు తిరిగిన దేవుడు మనిషి గురించి ఎంతగానో ఆలోచన చేసి మనిషికి కావలసిన ప్రతి మాట బైబిల్లో రాయించి మనకిచ్చాడు. బైబిల్లో ఉన్నటి ప్రతి మాట దేవుని మాటని మనము ఎప్పుడు మనస్సులో ఉంచుకొని ఆ మాటలను జాగ్రత్తగా మనం వినాలి. ఇకపోతే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం మోసపుచ్చు ఆహారములు నిజమైన ఆహారము. అంశం పేరేంటి? మోసపుచ్చు ఆహారములు నిజమైన ఆహారం ఏది? ప్రియులారా, ఆహారం అనగానే శరీరానికి కావలసినటువంటి శరీరాన్ని జీవింపచేసేది కదా, వీటికి ఆహారము కావాలి. శరీరాన్ని చేసినటువంటి దేవుడు శరీరానికి కావలసినటువంటి ప్రతిదీ భూమిలో పెట్టాడు కదా. భూమిలో పెట్టి ఏమండి ప్రతిదీ ఇది తిని మీరు ఏం చేయమన్నారు? వీటిని వేలండి అని ఆది తల్లిదండ్రులకు చెప్పాడు. అవునా కదా? పిల్లరా, 6 దినాలు కష్టపడి ఈ 6 దినాలు సృష్టించేశాడు. ఈ సృష్టి మొత్తము దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే శరీరం కోసం మాత్రమే. అవునా? మరి చేసిన తర్వాత ఇది ఎలా ఉందన్నాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆదికాండం 1వ అధ్యాయము చివరి వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం అదేనా? దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది కదా. దేవుడు చేసిన సృష్టి గురించి చెబుతూ సృష్టి చాలా మంచిగా ఉంది, ఎటువంటి లోపము లేదు కదా. ఈ సృష్టిలో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి కదా. ఆహార పదార్థాలు కొన్ని చెప్పండి. గింజలు, ఫ్రూట్స్, ఇంకా మాంసపు ఏమంటారని పక్షులను మనం తినచ్చు. పక్షులు కూడా తినచ్చా? జంతువులు, కూరగాయలు, ఇలాంటివి ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ చేసింది దేవుడే. బాగా గమనించండి. ఇవ్వండి, అన్నీ తినొచ్చా తినకూడదా? అన్నీ తినొచ్చా తినకూడదా? కొన్ని తినకూడదు, కొన్ని తినాలి. ఆరోగ్య సూత్రాలు అండి, బాగా గమనించండి. నిజంగా మరి తినకూడంటే చెట్లు కూడా ఉన్నాయి. గంగేరు చెట్టు ఏముంటుందని, గంగేరు పప్పు చెట్టు తినకూడదు. గంగేరు పప్పు, గన్నేరు పప్పు, గన్నేరు పప్పు అనేది ఆ చెట్టు అనేది తినకూడదు. అవునా కదా? ఇంకా మరి జంతువులలో చాలా తినొచ్చు. పొట్టేలు తినొచ్చు, కోడి తినొచ్చు, చేపలు తినొచ్చు, కానీ తినకూడనివి కదా. తినకూడనివి ఉన్నాయి కూడా చాలా తినకూడదు. అంటే తినేటి ఉన్నాయి, తినకూడని ఉన్నాయి. నిజంగా అండి, పాపము చేయకముందు కూడా దేవుడు అండి వారికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఈ చెట్ల ఫలాలన్నీ తినన్నాడు. అవునా కదా? ఫ్రూట్స్ మొత్తం చెట్ల ఫలాలు తినన్నాడు. పిల్లరా, అయితే మంచిగా ఉన్నటువంటిది అంతా మరి చాలా జంతువులు మనము తినకూడదు. బల్లి తినకూడదు అంటారు. పాము కదా, పాము తినొచ్చా? చైనీస్ వాళ్ళు తింటున్నారు కదండి. వాడికి కరెక్ట్గా తలకాయ తీసేసి తింటున్నారు.
కదా. ఏమండి దేవుడండి ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆరోగ్య సూత్రాలు చక్కగా ఇచ్చాడు. ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇవి తినండి, ఇవి తినకూడదు. ఎందుకు అంటే శరీరానికి ఏ అపాయం ఉందో కదా, ఏమి తింటే ఏం ప్రమాదం ఉందో దేవునికి తెలుసు కాబట్టే ఇవి తినండి, ఇవి తినొద్దు అని చెప్పేశాడు. అవునా కదా. మరి నిజంగా దేవుడు చేసినటువంటి సృష్టి అనేది మంచిగా ఉన్నప్పుడు మరి ఎందుకు ఇవి తినాలి, ఇవి తినొద్దన్నాడు? ఇవి తినమన్నాడు, ఇవి తినొద్దన్నాడు. పిల్లరా గమనించండి, ఎప్పుడైనా కానీ నిజంగా పాపము చేయకపోతే ఏమి తిన్నా ఏం కాదండి. అవునంటారా కాదంటారా? ఆదామవలు తప్పు చేయలేదు. ఆదామవలు తప్పు చేయలేదు, పరిశుద్ధులుగా ఉన్నారు. వాటికి పాము తిన్నా లేకపోతే తేళ్ళు తిన్నా లేకపోతే ఏమి తిన్నా ఆదామవలకి ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా? పాపము చేయకమునపు అవునా? ఉందా? ఉంటుందా? అంటే అసలు మీరు ఆలోచన చేయండి, ఎందుకు ఉండదు? మహిమా దేహానికి ఎటువంటి ప్రమాదం జరగదు, ప్రమాదము కాదు. వాళ్ళు మహిమా దేహాలలో ఉన్నారు, పాపము చేయనటువంటి దేహంలో ఉన్నారు. ఎప్పుడైతే పాపము చేశారో గమనించండి, ఈ పాపం చేసినటువంటి దేహానికి ఏమన్నప్పుడు ప్రమాదం వచ్చి పడింది. ఎందుకనేమండి మనము దేవుడు ఆదామవులను తప్పు చేసినప్పుడు గమనించండి, ఆదామవులు తప్పు చేసినప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే చెమటోర్చి కష్టపడి నువ్వేం చేయాలి? ఆహారం తినాలన్నాడు. అవునా కదా. ఏమంటే నిజంగా భూమి ఏం చేస్తున్నది? భూమి నీకు ఏమంటారు నీ భూమి ఏం మొలిపిస్తున్నది? గచ్చు పొదలు కదా, ఇవన్నీ మొలిపిస్తుంది. అవునా కదా. నువ్వు కష్టపడాలి, దున్నాలి, ఇవన్నీ చేయాలి, అప్పుడు చెమట వస్తుంది. ఏమంటే మనం అనుకున్నాము పాపం ఎంత చక్కగా ఆదామవ్వలు ఏదోనో తోటలో ఉన్నప్పుడు నిజంగా ఎంత బాగా తిని ఉండేవారు అనుకున్నాం. ఏమండి నిజంగా మరి బయట కూడా అండి నిజంగా దున్ని చేసి ఎన్ని చేయడం, చెమట ఓర్చడము ఆదాము గారికి అవసరమా? ఆ కాలంలో ఆదాము గారికి అవసరమా? ఏదోను తోట ఎక్కడ ఉందో గమనించండి, అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇంకా ఎక్కడ కానీ యాపిల్ చెట్లు కానీ దానిమ్మ చెట్లు కానీ లేకపోతే ఏదో తోటలో ఉన్న చెట్లు ఏమి ఉండవంటావా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఇక్కడ పండిస్తున్నాం, అడవి ఉంది, అడవిలో ఎంత మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. అది ఎవరన్నా వ్యవసాయకులు పండిస్తున్నారా? పండించట్లేదు. అవునా కదా. పండించినప్పుడు మరి ఆదాం గారికి నువ్వు కష్టపడు, శ్రమపడు ఎందుకన్నాడు? ఏమండి సుఖంగా తింటే అండి లోపల కొవ్వు పేరకపోతుంది తెలుసా. ఎప్పుడైతే కష్టపడితే చెమట పోతుందో, చెమట రూపంగా బయటకు వస్తుందో వాళ్ళల్లో రోగాలు తక్కువ ఉంటాయి తెలుసా. సుఖంగా ఉన్నవారికి ఏమవుతుందో తెలుసా? రోగాలు వెంటనే అంటుకుంటాయి. పిల్లరా నిజంగా ఏమండి ఆహార పదార్థాలు మన మోసపుచ్చుతాయా అంటే నిజంగా ఏ ఆహార పదార్థాలు మోసపుస్తాయో చెప్తున్నాడు సామెతల గ్రంథం, జ్ఞానైన సొలొమోను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం, సామెతలు 23వ అధ్యాయము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అంటున్నాడు చూడండి. ఏమండి రుచిగల పదార్థములు ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు అన్నాడు. ఏమండి రుచిగల పదార్థాలట మోసపుచ్చే ఆహారాలట. ఏమండి ఆహార పదార్థాలు నిజంగా మోసపుస్తాయండి? మోసం చేశాయా?
చేస్తాయా? మనం ఇప్పుడు దాకా విన్నటువంటి సమాచారం విషయాలు ఏంటంటే కదా, అమ్మాయి అబ్బాయి లేకుంటే ప్రేమించుకున్నారనుకో, అమ్మాయి మోసం చేసిందనుకో అమ్మాయి మోసం చేసింది అంటాడు, అబ్బాయి మోసం చేస్తే అబ్బాయి మోసం చేసింది అంటారు. అవునా కదా? ఒకవేళ ధనం వల్ల మోసం అయితే పలానా వ్యక్తి నా మిత్రుడు కూడా మోసం చేశాడండి అంటాడు. అంటే మనుషుల మధ్య మోసాలు ఉంటాయి. ఆహార పదార్థాలలో మోసాలు ఏంటి? అవునా కదండి? ఆహార పదార్థాల్లో మోసాలు ఏముంటాయి చెప్పండి? ఆలోచన చేయండి. అక్కడ రాయబడిందండి, అతన్ని రుచిగల పదార్థాలు అన్నాడు చూడండి. ఏమండి, మనకి ఎప్పుడే కానీ రుచి అనేది మన నోటికి తగిలిందనుకోండి, దాన్ని ఆపలేం. వేపాకు ఉందండి, ఆరోగ్యానికి మంచిదంటారా చెడుదంటారా? ఎప్పుడైనా తింటారా? ఎంత తింటారు? అంతే. కరేపాకు ఆరోగ్యానికి మంచిదంటారా? అవునండి. మునగాకు మంచిదంటారా చెడ్డదంటారా? ఇది తింటారా? ఈ పక్క చికెన్ పెట్టి ఈ పక్క మునగాకు కానీ వేపాకు కానీ ఏమండి పెట్టిందనుకోండి, దేని వైపు దృష్టి వెళ్ళిపోతుంది? ఫ్రైతో వేయించిన చికెన్, ఫ్రైతో వేయించిన మటన్, ఫ్రైతో వేయించిన ఫిష్, ఫ్రైయే ఉండాలి మళ్ళీ. ఏమండి, ఇశ్రాయేలుకు అన్ని చేదు కూరలతో తినమన్నాడు పస్కా పండుగ రోజు. అవునా? చేదు కూరలతో తినమన్నాడు. ఆరోగ్యానికి చేదు మంచిదండి. శరీరానికి చేదు మంచిది. మీరు అంటారు నిజంగా తీపి ఎక్కువ తింటే ఏమి రోగాలు వస్తాయి చెప్పండి? చూసారా అండి? తీపి ఎక్కువ తింటే షుగర్ వస్తుందని ఎవరు చెప్పారండి? డాక్టర్లు చెప్పారా? షుగర్ వచ్చినవాడు స్వీట్ తినొద్దన్నాడు. అర్థమవుతుందండి? షుగర్ వచ్చిన వారు అప్పుడు నువ్వు తీపి వస్తువులు తినొద్దన్నాడు. ఇప్పుడు ఏమండి, ఒక డాక్టర్ గారు మొన్న వీడియోలో చూస్తూ, ఆయన దాదాపు స్వీట్ అంటే బాగా ఇష్టం, పావుకిలో తింటాడంట రోజుకు. ఆయనకి ఇప్పటివరకు షుగర్ రాలేదంట. షుగర్ దేనివల్ల వస్తుంది? ఎక్కువ రైస్ తినడం ఒకటి. ఇదేంటే గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుందో అది. ఎక్కువ రైస్, మాంసం, ఇంకేంటి తెలుసా? బయట కూల్ డ్రింక్స్. అవునా కదండి? వీటి వల్ల షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. వీటి వల్ల ఏమంటారు, బీపీ, షుగరు, హార్ట్ అటాకు ఇవన్నీ వస్తాయండి. అవునా? ఏమండి, ఇక్కడ రుచిగల పదార్థములు ఆశింపకం అవి మోసపుచ్చు ఆహారములు అంటే ఏమంటే నిజంగా మోసపుస్తాయి అంటున్నప్పుడు అండి, దేవుడు ఇచ్చినటువంటి న్యాచురల్ మీకు మోసం అనేటి చేయవు. దేవుడు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అంటే న్యాచురాలిటీ కాబట్టి, న్యాచురల్గా భూమి నుంచి మొలుస్తాయి కాబట్టి అవి ఏ ప్రమాదం చేయవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి భూమి నుంచి వస్తున్నాయి కదా, మరి ఏంటి ప్రమాదం అంటే ఏమంటే మనిషి ఏం చేశాడు అన్నప్పుడు అండి, మొత్తము కెమికల్ వేసేస్తున్నాడు. ఈరోజు చూడండి, ఏదైనా న్యాచురల్గా రావట్లేదు. ఈరోజు ఒక జామకాయ తిందామంటే టేస్ట్ లేకుండా పోయింది, ఒక యాపిల్ పండు తిందామంటే టేస్ట్ లేకపోయింది, దానిమ్మ కానీ బత్తాయి కానీ ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి కదండి. ఏమంటే ఇది బాగుందండి, ఒకప్పుడు మేము తిన్నప్పుడు చాలా తీపిగా ఉండేదండి, ఇప్పుడు లేదని అనేవాళ్ళు ఎక్కువే కానీ అంటే చాలా బాగున్నాయా అన్నవారు తక్కువ. ఎందుకు? ఏమండి, మనిషి మోసగాడై మోసం వల్ల ఏంటంటే మరొక మనిషిని మోసం చేస్తూ తన ఆదాయముతో ఏమంటున్నప్పుడు లాభం సంపాదించుకోవడం లేవండి మొత్తం కెమికల్లే వాడేస్తున్నాడు. అవునా కదా? ఇకపోతే మండి రుచిగల పదార్థాలు అంటున్నాం కదా, బాగా గమనించండి. అక్కడ ఏమండి మంచి రుచిగల పదార్థాలు చెప్పండి. మంచి రుచిగల ఒక చికెన్, ఒక మటన్, ఒక ఫిష్ ఫ్రై కదా, ఒక మటన్ ఫ్రై, ఇలాంటి అన్ని రుచిగల పదార్థాలు అంటారు. అవునా?
ప్రియులారా, ఇవన్నీ రుచిగల పదార్థాలు అన్నప్పుడు ఇవి పుచ్చుతాయా? ఏమండి, ఎంఎస్ నారాయణ తెలుసా? ఆయన ఎలా చనిపోయాడు? ఉం? ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళాడట. ఫంక్షన్ పోయినప్పుడు రాత్రిల్లా మంచిగా తాగి తిని పడుకున్నాడు. ఉదయం లేపు ఫుడ్ పాయిజన్ అయిపోయేసి ఏమండి చనిపోయాడు. తెలుసా? ఫుడ్ పాయిజన్ అయిపోయింది. మనమేమనుకుంటామంటే రుచిగా ఉన్నాయనుకోండి, మనం కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అంటే చికెన్, మటన్, ఫిష్ మన దాంతో కూడా ఉంటాయి. ఇన్ని రకాలు పెడతారా పెళ్ళిలో? మన దాంతో పెట్టడం కష్టంలే అండి. మన క్రైస్తవ వివాహాలలో పెట్టడం కష్టం. మహా అంటే మటన్, చికెనే పెడతాడు. ఫిష్ కానీ, ఫిష్ ఏపుడు కానీ, రొయ్యలు కానీ ఇలాంటివి పెడతారంటారా? పెట్టరు కదా. మన వాళ్ళకి 70 ఏం పెడతాడు. కానీ ధనవంతుల దగ్గరికి వెళ్తే మొన్న ఎవరు, అనిల్ అంబానీ కొడుమారుడు. ఏమండి, నిజంగా మనము చెప్పుకున్నది ఏదో తప్ప చూసింది లేదు, పెట్టింది లేదు. మరి ఎంత కాస్ట్లీ ఫుడ్, అవునా కదా. అంటే రుచిగల పదార్థాలు అన్నప్పుడు ఏమండి అవి నిజంగా రుచిగా ఉంటాయి, తింటాం. తిన్న తర్వాత ఏమండి నిజంగా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన వారు చాలామంది. ఈరోజు పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఏమండి మనమేమో రుచిగా ఉంటాయి, రుచిగా వంట చేస్తారు, బాగుంటాయి, తింటాం. తర్వాత వచ్చేలోపు ఏమండి వామిటింగ్ అవుతాయి. ఒకరోజు ఏమండి నా గురించి చెప్తాను, ఎందుకు మీ గురించి అంటే మీ గురించి చెప్తే మళ్ళీ బాధపడతారు కాబట్టి. ఒకరోజు ఏంటంటే బిర్యానీ ఇదే సందని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వెళ్ళేసి బాగా తిన్నామండి. నిజం చెప్తున్నాను. తిన్న తర్వాత ఏం జరిగిందంటున్నప్పుడు నాకెందుకు కళ్ళు తిరుగుతున్నాయి, ప్లస్ వచ్చేసి కడుపులు తిప్పుతుంది, ఏం అర్థం కావటం లేదు. కడుపులు తిప్పుతుంది, అసలుకు ఏం అర్థం కాకుండా ఇంటికి వచ్చేలోపు సరిత ఉండి ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు కడుపులు తిప్పుతున్నట్టుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అనే లోపు కాసేపు ఏమండి అట్లా తేన్పు వచ్చే లోపు అండి వామిటింగ్ వచ్చేసిందండి. మావిడ తిన్నది ఇంత ఇంత పడింది అన్నం, చికెను అవన్నీ. అర్థమవుతుందండి. ఏమంటే కక్కిన తర్వాత ఎవరెవరు పేరు వాళ్ళకి ఫోన్ చేసింది, అన్న ఏం తిన్నారు మీరు, జోజన్న మొత్తం కక్కుంటున్నాడు అని. అంటే నిజంగా మన జీవితంలో ఎన్ని జరిగినాయండి, అవునా కదా. కొద్దిగా తిందామనుకుంటాము, రుచిగల పదార్థాలన్నీ దొరికే లోపండి అది కాస్త నిండా తినేస్తాం. అలా తిన్న వాళ్ళండి ఈరోజు ఎవరైతే లావు ఉంటున్నారో, అర్థమవుతుందా. ఒబిసిటీ వచ్చింది ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? ఎక్కువ తినేవాళ్ళు మాత్రమే, అవునా కదా. ఫ్యాట్ ఎవరికి ఎక్కువ ఉంది అనుకుంటున్నావు? ఎక్కువ మాంసం తినేవారికే. ఫ్యాట్ వల్ల వచ్చే నష్టాలేండి, హార్ట్ అటాక్ అండి, అవునా కదా. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఏమంటారంటే ఏమండి మాంసంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అది నిజమే. కానీ ప్రోటీన్ కంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది, తెలుసా మీకు. ప్రోటీన్ తక్కువ ఉంటుంది మాంసంలో, కొవ్వు ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ అనేది ఏం జరుగుతుంది తెలుసా, మన ఆరోగ్యానికి మంచిదే, శక్తే. కానీ నువ్వు కొవ్వు కూడా అరిగించుకోవాలి కదా, కొవ్వు అనేది బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు కొవ్వు అనేది బయటికి వెళ్ళకోకుండా మనం ఏం చేస్తున్నాం అందరూ ఏమండి కష్టపడి ఈరోజు చేసేవారు తక్కువ. చెమటలు అనేటివి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు, ఒక్కరైనా చెమట కాల్చే పని చేసే వాళ్ళు ఉన్నారా? మూటలు మోసేవారు ఎవరు ఉన్నారా? కనీసం ఏమండి ఎవరే కానీ ఇంత చెమట రాదండి, అవునా కదా. వస్తే ఒక మేస్త్రికి, ఒక పెయింటర్కి, ఒక ప్లంబర్కి, ఒక మెకానిక్కి, అవునా కదా, వీళ్ళకి మాత్రమే వస్తాయి. కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఆఫీసుల్లో కూర్చునే వాళ్ళు ఇంత కూడా చెమట రాదు, అవునా కదా. మీరు తినే ప్రతి ఆహారం అనేది విష పదార్థంగా మారిపోయింది ఏమండి. అందుకని గ్యాస్ట్రిక్ కూడా వచ్చేదండి. యోబు గ్రంథం 55వ అధ్యాయం, యోబు గ్రంథం 55వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం 20 అధ్యాయం 14 వచనం. యోబు గ్రంథం 20 అధ్యాయము 14 వచనం చూడండి. అయినను వారి కడుపులో వారి ఆహారం ఏమైపోతుందంట, పులిసిపోవును. అంటే ఏమండి అరగక తేనుపులు వస్తుంటాయి చూడండి,
అరగని వాళ్ళకంటే పుల్లటి తేనెపులు వస్తున్నాయని అంటారు. లోపల ఏం చేసావు? రోజు తినేది నువ్వు ఇంత, రుచిగల పదార్థానికి వెళ్ళేలోపు నువ్వు తినేది ఇంత. పెళ్ళికి పోయి నిన్న మండి 2 ముక్కలు తిని ఒకటే అంత ముద్ద అన్నం పెట్టుకొని వచ్చాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కష్టం అండి, అవునా కదా? ఇంకా ఫుల్ డైట్లో ఆరోగ్య విషయంలో పాటించే వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలరు, మిగతా ఎవ్వరు కంట్రోల్ చేయలేరండి. తిండి విషయంలో అంటే పెద్ద పెద్ద వాహనాలను కూడా కంట్రోల్ చేయగలరు. నాలుకకు రుచి తగిలింది అనుకోండి, ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. అందుకని చూడండి, ఒక్కొక్కరు బొజ్జలు ఏమండి. లేడీస్కి జెంట్స్కి తేడా అంటే తెలుసా అండి? జెంట్స్కి పొట్ట ఎందుకు ఇంత ముందుకు వస్తుంది అనుకుంటున్నావు? వాళ్ళ కొవ్వు ఇక్కడనే పేరకపోతుంది ఎక్కువ, నిజం చెప్తున్నాను. లేడీస్కి ఏంటంటే ఎక్కువ ఉంటుంది కొవ్వు, కానీ వాళ్ళకు దేవుని కృపను బట్టి అంటే బాడీ మొత్తానికి ఉంటుంది. వాళ్ళకు కడుపు దగ్గర రాదు. మనలో ఇక్కడ సన్నగా ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటుందంటే ఇక్కడనే పేరకపోతుంటుంది. లేడీస్కి ఏంటంటే దేవుడు ఇచ్చినట్టు పెద్ద కృప ఏంటంటే మొత్తం బాడీకి ఏమైపోతుందంటే ఫ్యాట్ వచ్చేస్తుంది, వాళ్ళు సమానత్వం కనపడతారు, అవునా కదా? అందుకని విచిత్రంగా ఉంటాం, అవునా కదండి? బాడీ సన్నగా ఉంటుంది, పొట్ట ముందుకు వస్తుంటుంది, అవునా కదా? చాలామంది ఈ మధ్య ఈ పొట్ట మీదనే జోక్స్ చేయడం మొదలుపెట్టారండి. 9 నెలల్లో గర్భవతిలాగా ఉన్నారు, పొట్ట ముందుకు నెత్తి, బటన్ నెత్తి, పెళ్లి చూపులకు వస్తేమో అందగత్తె కావాలి, అందగా ఇవన్నీ కోరుకుంటావు నువ్వు, అవునా కదండి? ఎవరండి ఇప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరే కానీ అందం చూడకుండా పెళ్లి చేసే మగపిల్లలు ఎవరైనా ఉన్నారా? దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన బీఓఏ జ్ఞానం పెంచుకున్న వారే అన్ని క్వాలిఫికేషన్ కావాలంటాడు, అన్ని క్వాలిఫికేషన్ కావాలంటాడు. ఏమేం కావాలి? అందంగా ఉండాలి, సన్నంగా ఉండాలి, చదివి ఉండాలి, ఉద్యోగం చేసి ఉండాలి, తర్వాత క్యాస్ట్ ఉండాలి, ప్రాంతీయతత్వం అన్నీ ఉండాలి. ఒక బట్టనెత్తి కానీ పొట్ట ఉన్న వ్యక్తి కానీ నల్లగున్న వ్యక్తి కానీ లోపల ఉంటే ఒక్కరైనా చేసుకుంటారండి? మగపిల్లలు చేసుకోరు, ఆడపిల్లలు కూడా చేసుకోరండి. వీరికి కూడా ఏం కావాలి? అందంగా ఉండాలి, ఎత్తు ఉండాలి, అవునా కదా? జాబ్ చేసి ఉండాలి కదా? ఇంకేంటి మీ కోరికలు ఏంటమ్మా, అవునా కదా? నోటి మాట తంటంలేండి, సేవకుడు కావాలని, సేవకుడు కావాలంటాం, కానీ సేవకుడు వచ్చేలోపు చిన్న నజిగేది ఏంటంటే సేవకుడు మంచిదే కానీ బ్రతకడానికి ఏం చేయకపోతే ఏంటి ప్రశ్న, అవునా కదా? ప్రియమైన దేవుని వలన ఆలోచన చేయండి, ఎలాగ అయిపోయిందో సమాజం. ఏమండి, జ్ఞానం నేర్చుకున్నది సమానత్వంగా ప్రతి మనిషిని చూడాలని, ప్రాంతీయతత్వము, కులతత్వము, పై పర్సనాలిటీ, బుద్ధిని చూడాలి. జ్ఞానం గలవాడు బుద్ధిని చూస్తాడు, బుద్ధిహీనుడు పై రూపాన్ని చూస్తాడు, తెలుసా? జ్ఞానం గల స్త్రీ బుద్ధిని చూస్తుంది, పై రూపాన్ని ఎప్పుడూ చూడరు. పై రూపాన్ని చూస్తే అది ఎప్పుడైనా ఈరోజు ఉంటే రేపు పోతుంది, మీకు విషయం తెలియదు, అవునా కదా? ఈరోజు టిక్ టాక్ ఉన్నాడు, రేపు యాక్సిడెంట్ అవుతుంది, 2 కాళ్ళు పోతాయి. పెళ్లి చేసుకున్నప్పుడేమో బాగున్నాడు, పెళ్ళి అయిన తర్వాత 2 కాళ్ళు పోతే ఏం చేస్తావు, అవునా కదా? పై అందానికన్నా కనపడనటువంటి బుద్ధి గుణం చాలా ప్రాముఖ్యమైనవి, అవునా కదా? ప్రియమైన దేవుని వలన ఈ మోసపుచ్చే ఆహారములు అనగానండి నిజంగా ప్రతి హోటల్లో రుచిగా ఉంటాయి. ఏమంటే ఇవి తిన్న తర్వాత మనకు వచ్చే ఎఫెక్ట్ అనేటి తర్వాత కనపడతాయి, ఇప్పుడు కనపడవు. ఎందుకు తెలుసా? వాళ్ళు రుచిగా ఉండడానికి వాళ్ళు ఆ పదార్థంలో కలిపే చాలా విష పదార్థాలు ఉంటాయి, రసాయన పదార్థాలు ఉంటాయి, తెలుసా మీకు? బేకరీ ఫుడ్ ఏమండి, నేను చాలామందిని చూస్తున్నాను, బేకరీకి వెళ్ళి కిలోలు తెచ్చుకుంటూ ఉంటారండి. బేకరీ ఫుడ్ అండి మొత్తం పాయిజన్ పెట్టొచ్చండి, నీ బాడీకి అస్సలు పడంటేవి.
బేకరీ ఫుడ్ అంటేనే అర్థమవుతుందా? మొత్తం దేంతో తయారవుతుంది చెప్పండి? అది మైదా. మైదా దేంతో తయారవుతుంది చెప్పండి? ఉం? గోధుమలతోనా? గోధుమతో తయారైతే చపాతి హ్యాపీగా ఉంటుంది కదండి. మళ్ళీ గోధుమలలో మొత్తం ఫైబర్ అంతా పోద్ది, ప్రతి గింజకు ఫైబర్ ఉంటుంది. దీంతో ఫైబర్ ఉండదు అసలు. దేంది? మైదాలో. అది అరగడానికి పట్టే సమయం మీకు తెలియదు. మన పేగు ఇంతది. మన పేగు ఎంత ఉంటుందండి? ఎంత? నువ్వు వేసేది ఏంటంటే ఇంత. అవునా కదా? కేక్ కట్ చేసేటప్పుడు నేను భయపడుతూ ఉంటాను నిజంగా, ఆ తెల్లదంతా చూసినప్పుడు. అందుకని నేను ముందే జాగ్రత్త ఇక్కడ చెప్తుంటాను, ఓన్లీ బ్రెడ్ పెట్టండి అని. అది కూడా చిన్నపిల్లలకైతే జస్ట్ అట్లా నాకించండి అంటాను. మళ్ళీ ఏంటంటే ఇంత పెట్టేస్తారండి కనీసం లేకుండా. మనం కూడా ఏంటంటే అంతంతనే తినండి. అవునా కదా? ఎక్కువ తీసుకోకూడదే, ఇంత పెట్టకూడదు. పిల్లలు ఎక్కువ తింటుంటారు, అసలు కేక్ అరగదు. అసలు బేక్ ఫుడ్ అస్సలు చాలా డేంజర్. ఎంత వాళ్ళు రుచిగా ఉండడానికి వాళ్ళు వేసే చాలా ఉంటాయి. వాళ్ళు వాడే నూనె కానివ్వండి, వాళ్ళు వాడే డాల్డా కానివ్వండి, మనకు టేస్ట్గా, నోటికి టేస్ట్గా ఉండిపోతాయి. తర్వాత వచ్చే దానివల్ల ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అవునా కదండి? చాలామంది ఉండి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన వారు ఎంతమంది అని గూగుల్లో సెర్చ్ చేయండి. వాళ్ళందరూ ఎలా చనిపోయారంటే రుచిగల పదార్థాలు తినే చనిపోయారు. వాళ్ళ నోరుని కంట్రోల్ పెట్టి అదే అంటున్నాడు కదండి. పైన అంటున్న మాట ఏంటిది? పైన ఏం చెప్తున్నాడు? పైన 23వ అధ్యాయం, నువ్వు తిండిపోతేని ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుమంటున్నాడు చూడండి. నీ తిండిపోతు వాడివైతే నీ గొంతు కత్తి పెట్టుకో. రుచిగల పదార్థాలను ఆశించావా, మరలా ఆశించడానికి నువ్వు ఉండవు భూమి మీద. నువ్వు తిన్నటువంటి ఆహార పదార్థం లోపలికి వెళ్ళిపోతుంది, అరిగించుకెళ్ళావు. అవి అరగకపోతే పుల్లటి తేనెపులు. ఏమండి, కడుపులో పుళ్ళు ఎందుకు వస్తాయనుకుంటున్నారు? కడుపులో పుళ్ళు, పేగుల్లో పుళ్ళు ఎందుకు వస్తాయనుకుంటున్నారు? మనం తిన్నటువంటి తిండి బయటికి పోక అక్కడ బ్యాక్టీరియా చేరేసి, ఏమంటే అక్కడ ఏమవుతుంది తెలుసా? అక్కడ పేగును కట్ చేస్తారు చూడండి కొందరిని. పుండు ఎందుకంటున్నప్పుడు మన తిన్న పదార్థం బట్టే. ఏమండి బాగా గమనించండి ప్రియులారా, ఈరోజు ఆహార పదార్థాల వలనే ఈరోజు అందరికీ రోగాలు. అసలు ఆహార పదార్థాల వల్లనే అందరికీ ఆరోగ్యం రావాలి. అవునా కదా? ఆహార పదార్థం వల్లనే అందరికీ ఏం రావాలి? ఆరోగ్యం రావాలి. ఈరోజు ఆహార పదార్థాల వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయి. మీరు ఏవి తిన్నా కూడా ప్రాబ్లం వచ్చి పడుతున్నాయి, సమస్య వచ్చి పడిపోతుంది. అవునా కదా? ప్రియమైన దేవుని వలరా నిజంగండి, దేవుడిచ్చినటువంటి గ్రంథం చదువుతున్నప్పుడు అండి ఆరోగ్య విషయంలో కూడా నిజంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడండి దేవుడు. అవునా కదండి? ఏలియా ప్రవక్త. అవునా కదా? ఏలియా ప్రవక్త అయినటువంటి అతన్ని పోషించే బాధ్యత దేవుంది. అవునా కదా? ఆయన 40 రోజులు ప్రయాణం చేయాలి. ఆయనకి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి? మంచి ఎన్ని మాంసం ముక్కలు? గంపెడ. పెళ్ళిళ్ళకి పోతే అండి ఇక్కడ తెలంగాణలో ఇలా చెయ్యేమో చేయగానండి నిండా చేస్తారండి. వాళ్ళ చేతి నిండి ఏంటంటే కొందరైతే మామూలుగా వేస్తారు. వీళ్ళేంటంటే వాళ్ళు చూయించుకోవడానికో తెలియదు ఏమో కానీ, వాళ్ళ ప్రేమ ఏమో తెలియదు కానీ గంపెడు వేస్తారండి. ఇంత పడుతుంది, ఒక పావు కిలో పడుతుంది ఒక్కొక్కళ్ళ గిన్నెలో. గిన్నెన పడుతుంది నిజంగా, ఇంత పడుతుంది. ఇప్పుడు మన పేగ ఎంత అండి? మన పేగ ఎంత? ఇంత అండి. అంతేనా? పేగులు చూస్తారా? అంతేనే కదండి. ఇప్పుడు మనము నమిలితే మనం నమిలేది కూడా అండి మటను, చికెను చాలా తక్కువ నములుతాం. ఎందుకు? టేస్ట్ నోటికి తగిలిలోపండి ఎక్కువ నమలం. అవునా కదా? వెంటనే మింగేస్తాం.
అలా తిన్నప్పుడు అండి ఒక్కొక్కరు ఖచ్చితంగా పావు కిలో తింటే టేస్ట్గా ఉన్నది తింటే అరిగించుకోగలుగుతామండి. ఇవ్వండి మహా అంటే ఇప్పుడు చికెన్ తింటున్నాం కదా, చికెన్ తిన్న తర్వాత అరిగించుకోవడానికి 72 గంటలు పడుతుందంట. 72 గంటలు. మిగతాదంతా ఎక్కడుంటుంది? శరీరంలో ఉంటుంది. తర్వాత ఉదయం లేచి మళ్ళీ ఆహారమే తింటాం. అదెక్కడుంటుంది? శరీరం. అందుకని మన పొట్ట అంటండి 4 కేజీలు పట్టేంత ఉంటదంట ఇది. పేగులు 4 కేజీల మోసంత ఉంటదంట. అందుకని యూట్యూబ్‌లో ఇంతింత లావుంటారు చూడు. అదంతా అంటే అది కొవ్వుగా మారిపోతది. ఫస్ట్ క్యాలరీగా తర్వాత కొవ్వుగా మారిపోయేసి అంతా ఇట్లా అయిపోతా ఉంటది. ఏవండీ ఇంక చెప్పండి కొవ్వు శరీరంలో ఉంటే ఏవండీ గుండెకు పనెంత ఎక్కువ తీరు కావాలి చెప్పండి? ఎంత కష్టమైతది? అవునా అది అవునండి మాది కూడా మాంసం ముద్దే. ఏంది గుండె ఎంతుంటది? ఇంత. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు రక్తం పంప్ చేయాలది. ఇలా కొట్టుకుంటా, 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 కొట్టుకుంటా ఉంటది. అవునా కదా! రక్తము అనేది సరిగ్గా పోకపోతే దాన్ని ఏమైపోతాయి చెప్పండి? అడ్డుపడతా ఉంటాయి. కొవ్వున్నప్పుడు అడ్డుపడతా ఉంటే ఏమైతది? అది ఇంగా కొట్టుకుంటా, కొట్టుకుంటా పోకపోతే ఏం చేస్తది? టక్కున ఆగిపోద్ది. తెలుసా అండి? ఏవండీ కేవలం ఈ రోజులు తిండి వల్ల ఆరోగ్యంగా ఉండవలసిన వారు తిండి వలన ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. సామెతల గ్రంథం 23 అధ్యాయం. సామెతల గ్రంథం 23 అధ్యాయం. 31 వచనం చూడండి. సామెతల గ్రంథం 31 అధ్యాయం. సారీ 23, 31. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, ఏమండి గిన్నెలో తలతలలాడుచుండగను తాగుటకు ఏముంటుందంటే అండి ద్రాక్షరసం మిక్కిలి ఎర్రగా బాగా చదవండి, గట్టిగా చదవండి, నీట్గా చదవండి. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడును గనుక గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండుటకను దాని వైపు చూడకుము అన్నాడు చూడండి. ఎలా ఉంటుందంటండి ద్రాక్షరసం ఎలా ఉంటుందా? మిక్కిలి ఎర్రగా ఉంటుందంట. ఇంకా గిన్నెలో పోస్తే ఎలా ఉంటుంది? గాజు గ్లాసులో పోస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా అది చూడగానే అండి టేబుల్ పైన చక్కగా ఎర్రగా ఉండి అది కూడా గ్లాసు కనబడుతుందంటే స్త్రీలకు కూడా నోరు ఊరుతూ ఉంటుంది. మనకు కూడా ఏంటి స్త్రీలు తాగరనుకుంటున్నారా ఏంటి? తాగుతారండి, తాగుతారు. తాగరనకండి. చాలామంది తాగేవాళ్ళు ఉన్నారు. రాణులు తాగుతారు కదా, చాలామంది తాగేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఏమంటే నిజంగా అది చూడగానే తలతల్లాడుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఏమంటే ఎరుపు అంటే చాలామందికి ఎందుకు చాలా ఇష్టం అండి తినే విషయంలో. అవునా కదా? పాపము ఎవరు ఏశావు గారు కదా, ఆకలితో వచ్చాడు. మన యాకోబు గారు ఎవరు? మన పితరుడైన యాకోబు గారు ఎంత మోసగాడంటే జ్యేష్ఠత్వం కొట్టేయడానికి తల్లి గర్భంలో పోరాడాను, ఓడిపోయాను. ఇప్పుడు మాత్రము ఈ జ్యేష్ఠత్వాన్ని గెలవాలి, అదే ఆయన మనసులో ఉన్న ఆలోచన. అర్థమవుతుందా? ఆకలి కొన్నాడు మా ఓడికి అన్నకొని అన్నదమ్ములకు ఏమి ఇష్టమో ఏదో తెలియదా? అన్న చెల్లెలకు కానీ అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఏది ఇష్టమో, మా అన్నకంటే ఇది ఇష్టం, మా తమ్ముని కంటే ఇది ఇష్టం అనేది మీకు తెలియదా? తెలుసు. కరెక్ట్ ఆకలి టయానికి వచ్చినట్టున్నాడు. మంచిగా ఏమంట చేశాడు? చిక్కుడుగా. అది కూడా ఎలా చేశాడు? ఎర్రగా చేశాడు. పచ్చగా చేసింటే అబ్బాయి ఇది బాత్రూమ్ అని తినకపోడు తినడని. అవునా కదండి? పచ్చగా చేయలేదు, నీళ్ళగా చేయలేదు. అవునా కదండి? ఏమండి కొందరు వేస్తారండి, కారం వేస్తారండి కూరలలో అండి, ఎర్రగా ఏమో కానీ నోరంతా పగిలిపోతుందండి తిన్న తర్వాత. మంట. కొందరికి కారం అంటే చాలా ఇష్టం. అసలు కారం వేస్తేనే అందం. చూడ్డానికి ఎర్రగా ఉండిపోతుంది. చూడ్డానికి
ఎర్రగా ఉండిపోయినప్పుడు కళ్ళకి ఎలా అనిపిస్తుందండి? చాలా అందంగా కనపడతది. అందుకని చూడండి, చికెను మంచిగా తయారు చేసి అందులో తెల్లగా ఉంటే ఎవరైనా తింటారండి? చూడడమే నాకు వద్దంటారు. చికెన్ తెల్లగా ఇప్పుడేంటంటే వంటను చేసింది ఏముంటదండి? ఇప్పుడు చికెన్ కొట్టించుకొని వస్తామండి. దాంతో ఏంటి కారం వేయకుండా వండి చూడండి. తెల్లగా ఉంటే ఎవరైనా తింటారా? పచ్చగా ఎవరుంటే ఎవరైనా చూడగానే వద్దంటారు. అదే చక్కగా ఏవండి అలా నూనేసి కదా! అలాగ ఎర్రగా పెట్టేసి కదా! మంచిగా దాని పైన ఏంటన్నప్పుడు కొత్తిమీర అలా ఏసేస్తే అండి, అది చూడగానే అందుకేనండి ఏంటన్నప్పుడు హోటళ్ళలో ఇవే ఈ టెక్నిక్సే వాడతారు. హ్మ్. ఆ! సూప్ కలర్ మంచిగా ఏసేస్తుంటే నోరు ఊరిపోతదండి. అందుకనే స్త్రీలు ఎక్కువ వెంటనే ఎక్కడికి పారిపోతారో తెలుసా? అన్నము ఇంట్లో ఏం వండుతారంటే, మహా అంటే పప్పు, అన్నం లేకుండా చిక్కుడుగాయ ఇవి వండుతారు. కానీ హాస్టల్‌లో ఉండేవాళ్ళు ఎక్కువ ఎక్కడికి పారిపోతారో తెలుసా? ఫాస్ట్ ఫుడ్‌కి పారిపోతారు. ఎందుకు తెలుసా? ఎందుకు? అక్కడ చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియానా? అవునా? మాకు మాటలే రావట్లేదు. చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఎర్రగానే ఉంటాయి. అందులో ఎక్కడేగానో ఏముండవు. అవునా కదండీ! ఏవండీ నిజంగా ఎర్రగా వండి పెట్టేసాడు. ఆ ఎర్రది కావాలన్నాడు. తిన్నాడు. దేన్ని పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అవునా? ఈరోజండి తిండి కోసమండి నిజంగా వాళ్ళన్న జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మన దేవుడినే విడిచిపెడుతున్నాం ఈరోజు. ఈరోజు ఫంక్షన్ ఉంది అన్నారనుకోండి. ఈరోజు ఫంక్షన్ ఉంది అనుకోండండి. ఎవరిది? మన రిలేషన్‌ది. సొంత తమ్ముడిది గానీ, సొంత అక్కది గానీ, ఒకవేళ అయితే ఎక్స్‌క్యూజ్ చేయొచ్చేమో గానీ, నేను కాదు. దేవుడు. దేవుని విషయం అయితే ఎక్స్‌క్యూజ్ ఉండదు. నేనైతే ఎక్స్‌క్యూజ్ చేస్తాను. అవునా కదా! ఎందుకంటే నన్ను తిట్టుకొని, గొణుక్కొని చస్తారని. ఈయన అర్థం చేసుకోడు. ఏవండీ? ఈ మాటని చాలామంది అంటారండి నన్ను. కానీ, ఆ మాటలు అంటారని కూడా నాకు తెలుసండి. ఎందుకు? నేను 2012 నుంచి ఎంతమందిని చూశానంటే తెలుసా అండి? అవునా? ఇప్పుడు ఇక్కడ ఎంతమందున్నారు? ఇందులో కనీసం ఏంటంటే ఒక 30 మంది ఉంటారా? 20 మంది ఉండొచ్చు. ఇట్లా ఒక బ్యాచ్‌ని ఇట్లాంటి బ్యాచ్‌ని 2, 3 చూశాను నేను. ఏంటి తెలుసా? ఎందుకు రాలేదు? దేవునికి సమయం ఇవ్వాలి కదా! దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా! దేవునికంటే నీది ఎక్కువనా? అన్నప్పుడే జోజన్ని అర్థం చేసుకోడండి. ఏవండీ నేనొక ప్రశ్నేస్తాను ఇది అనేవాళ్ళకి. ఏవండీ నిన్ను అలా పిలిసి నిన్ను తీసుకొస్తే నాకొచ్చే లాభం ఏంటి మీరు చెప్పండి? అవునా కదండీ! మిమ్మల్ని అలా అడిగి మీ దేవుని దగ్గరికి తీసుకొస్తే నాకొచ్చే భూమి మీద మీ దగ్గర నుంచి లాభం ఏంటి? సరే అర్థం చేసుకోను అని అంటున్నావు. ఈజ్ ఇట్ గుడ్. మరి నీవు దేవుని అర్థం చేసుకున్నదేది? అంటే ఇప్పటిదాకా నటించావా? అవునా? ఇప్పటిదాకా నీవు ఏం చేసావు? నటించావా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను పూజించాలి, సేవించాలి అన్నావు గదా! నేను మొట్టమొదటిగా దేవుని సంఘానికి, దేవునికి ప్రార్థన ఇస్తానని బాప్తిసంలో నువ్వు ప్రమాణం చేసావు గదా! చేసావా? చేయలేదా? అండి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాణం చేయించాలని సంఘానికి ప్రాధాన్యత ఇస్తాను. అవునా కదా! ఆయన మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతానని మాట ఇచ్చినాం కదా! అవునా కదా! ఏవండీ ఇవన్నీ చేసిన మనము అసలుకు నేను చెప్పకముందు నువ్వు చేయాలి. అవునా కదా! నేను చెప్పకముందే మీరు చేయాలి. అసలు అడిగేంత వరకు తెచ్చుకోకూడదు. ఒక స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ ఉంటే ఏవండీ గుడ్ స్టూడెంట్‌ని ఎప్పుడైనా టీచర్ అడుగుతదండి? "ఒరేయ్! నువ్వెందుకు రాలేదురా? ఎందుకు హోంవర్క్‌లే?" వచ్చింటే అడుగుతారా? రాస్తే అడుగుతారా? రాయకపోతేనే ఎందుకు రాయలేదు? ఎక్కడికెళ్ళావు? ఏంటి అని అడుగుతారు. ఈ టీచర్‌కి ఏం పని లేదు. అవునా కదా! అర్థం చేసుకోదు. నేను ఇంటికాడ ఉండను నాకు పనులుండవా? అని అంటారా ఏంటి? మీ బాస్ ఉన్నాడు. అవునా కదా! ఆ! ఎందుకు నాయనా నిన్న లీవ్ పెట్టావు? మరి ఇదేంటి పర్పస్ అని అడుగుతారు. అడిగిన వెంటనే ఈ బాస్‌కి ఏం పని లేదు. నాకేం పనులుండవా? అని అంటారా? అవునా కదా! ప్రేమని దేవుని వలన ఎందుకు చెప్తున్నాను అంటే అండి, దేవునికండి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం మన బాధ్యత. అది దేవునికి ఇష్టమైంది.
అది దేవునికి ప్రీతికరమైంది. ఆయనకు మనం మొట్టమొదట ఇవ్వడం. అవునా కదా! ప్రియులారా, ఇక్కడ ద్రాక్షారసము ఎలా ఉందంట? ఎర్రగా ఉందంట. తర్వాత చూడ్డానికి రుచిగా ఉంటదండి. నిజంగా త్రాగుడు బోతుల్లోకి ఇవ్వండి. నిజంగా అది తీసుకొని తాగుతుంటే చాలా రుచిగా ఉంటుంది. దాని పక్కన ఏంటన్నప్పుడు ఇంకా స్టఫ్ ఏమంటారు కదండీ! చికెన్ ముక్క, లేకపోతే మటన్ ముక్క. అవునా కదా! పెళ్ళిళ్ళలో జరిగేటియేంటి ఇవే కదా! తాగుతూ, తింటూ, ఎంజాయ్ చేస్తూ. అవునా కదండీ! చూద్దాం అది కూడా. అది ఆ మాట కూడా ఉంటదండి. ఎక్కడంటే యెషయా గ్రంథంలో అనుకుంటాను. ఒకసారి చూద్దాం. మళ్ళీ దీనికొద్దాం. యెషయా గ్రంథం. ఈరోజు మనిషి ఎలా అయిపోయాడంటండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 5:12. వారు సితారా స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచూ ఏమండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీన్మార్ అనుకోండి. ఏం మారు? ఇప్పుడు వచ్చేటేంటి డీజే. ఇక్కడ డీజే. ఇక్కడ తెలంగాణలో డీజే. అవునా? పెళ్ళిళ్ళు లేని డీజేలు ఉన్నాయా? డీజే లేని పెళ్ళిళ్ళు ఉన్నాయా? అడిగే పద్ధతి ఇది కదా! డీజే లేని పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఏవండీ ఈ మధ్య క్రైస్తవులు కూడా డీజే అస్సలకు ఎట్టయిపోయిందంటండి క్రైస్తవం ఏమోండి అస్సలకు కుక్కలు చింపినవి ఇస్తారా? మనసు చినిగిపోయింది, ఆలోచన చినిగిపోయింది, వాళ్ళ క్యారెక్టర్ చినిగిపోయింది, అన్నీ చినిగిపోయాయి. తట్టుకొని ఉంది. అది వస్తే యేసుక్రీస్తు వస్తే అది కూడా లేచిపోద్ది. ఎక్కడికి? పాతాళానికి దిగజారిపోద్ది. అవునా? ఏవండీ ఈ డీజేలు కదా! ఈ డాన్సులు మన సైడు, మా సైడు ఏమంటారంటే ఏమంటారండి మన సైడు? బ్యాండ్ మేళం. యెస్ బ్యాండ్. మా సైడు బ్యాండ్ అంటారండి. బ్యాండ్ లేని పెళ్ళి ఉండదు. నేను చరిత్ర సృష్టించానండి. ఏమని అనుకోండి, గర్వంగా చెప్పుకుంటాను. నేను చేసిన పెళ్ళిళ్ళల్లో డీజేలు కానీ, బ్యాండ్ మేళాలు కానీ, ఏమండి కనీసం సినిమా పాటలు కూడా అర్హత ఇవ్వలేదు నేను. నమ్ముతారా మీరు నిజంగా? పెళ్లి చేసిన రాజేషున్నోడు మేమే చేసింది. ఎజ్రాని పెళ్లి చేసింది, రిచర్డ్సన్కు పెళ్లి చేసింది. అవునా? ఇప్పుడు చిన్న సుబ్బరాయుడు కూడా చేశాము. ఇంకా ఇంకో దరిద్రం ఏంటంటే నా తమ్ముని పెళ్ళికి నేనే ఆపలేకపోయాను. ఉపరాజ్ పెళ్ళి మన దగ్గర అప్పుడు వాక్యం నేర్చుకుని వస్తున్నటువంటి తమ్ముడికి ఒక వ్యక్తి వచ్చేసి ఎప్పుడు దేవుని పాటలే పెళ్ళిళ్ళు మీరు ఎప్పుడు దేవుని పాటలు ఏంటంటే బోరు కొట్టదా అని అడిగాడండి నన్ను. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఇదంతా నడిపించేది జోజీ. నేను కూర్చొని ఉన్నానట పెళ్ళి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వచ్చి అన్న అవుతాడు. ఒరే ఒరే అంటారులేండి. ఏంటంటే మీరు నన్ను అన్న అంటారు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకేమో దైవజనుడు అన్న ప్లస్ ప్రిన్సిపల్ వాళ్ళకి అంత తెలియదు కదా. సరే అన్న పర్వాలేదులే కానీ మనం పట్టించుకోకూడదు. ఓకే. అయితే ఈ పాటలు ఎప్పుడు వింటుంటే మీకు బోరు కొట్టదా? పెళ్ళి కదా, ఎంజాయ్ చేసే పాటలు ఉన్నాయి కదా. అదగా పాటలు ఎన్నో ఉన్నాయి కదా, రాను రానంటూ, చిన్నదో అంటూ. అవునా కదండి? ఇంకా అప్పట్లో రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ ఇలాంటి పాటలు ఇవి పెట్టుకుంటే ఎంత ఉల్లాసం ఉంటే శరీరానికి. ఎప్పుడు ఈ ఏమంటున్నప్పుడు ఈ పాట దేవుని పాట ఉదయం నుంచి సాయంత్రం వరకు వింటున్నాము, అది 2 days నుంచి వింటున్నాము, బోరు కొట్టలేదా అన్నాడు. నేను ఒకే ప్రశ్న వేశాను. అన్న దేవుడిచ్చిన గాలి ఎప్పుడైనా బోరు కొట్టిందా నీకు? ఒక 2 నిమిషాలు ఆగావా అని అడిగాను. అబ్బే నీతో పని కదరా అని చెప్పి పారిపోయాడు. ఇంకా మీతో మాట్లాడకూడదని. అవునండి, దేవుడిచ్చిన గాలి బోరు కొట్టలేదు, దేవుడిచ్చినటువంటి వాతావరణానికి బోరు కొట్టలేదు. అవునా కదా? కానీ దేవుని పాటలు బోరు కొట్టేస్తాయా? ఈరోజు క్రైస్తవంలో కూడా ఏంటంటే కుక్కలు చింపిస్తారు ఏంటంటే నీ దేహము దేవుని వలన అన్నాడు, నీ వివాహము దేవుడు చేస్తుందన్నాడు. ఏమండి
అసలుకు అవమానం ఎక్కడ జరుగుతుందంటే దేవుడు చేస్తున్న పెళ్ళిళ్ళని అవమానం అండి దేవునికి. చాలామందికి తెలియదు. ఎప్పుడొకసారి మన వాళ్ళలో ఎవరైనా పెళ్ళికి నాకు అవకాశం ఇస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇస్తే మనం చెప్పలేమండి. మన పిల్లోంది మన దగ్గర పెళ్లి చేసేదైతే కనీసం గంటన్నర చెప్పొచ్చు. పెళ్ళిళ్ళు ఇంకా దౌర్భాగ్యపు స్థితి అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాల కంటే ఇంక ఎక్కడగానే చెప్పించరండి. నిజంగా ఒక్కసారి కూడా ఎక్కడ ఎందుకో ఏంటంటే మళ్ళీ దేవుని వాక్యం లేకుండా, పాస్టర్ లేకుండా ఏ పని చేయరు. కానీ అస్సలకి ఏంటంటున్నప్పుడు వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. అక్కడ ఏమంటున్నాడండి? సితార, స్వరమండల, తంబుల, సన్నాయిలు వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు అన్నాడు. చూడండి, అరే ఇది దేవుని కార్యక్రమే. వివాహం అనేది, ఈ వివాహంలో దేవునికి మహిమ రావాలి అనే ఆలోచన అనేది ఆలోచనే రాదట. రిలేషన్ వచ్చారా లేదా, వాళ్ళకు కావాల్సి ఉన్నాయా లేవా, వాళ్ళకు చూడాలనా లేదా. ఇవ్వండి, పెళ్ళిలో ఎవరైతే ఉన్నారో, పెళ్ళి ఎవరైతే చేస్తున్నారో ఇవ్వండి, వాళ్ళ హడావుడిని, వాళ్ళ టెన్షన్స్ని మనం చూడలేకపోతామండి. ఏంటి టెన్షన్ అంటే ఏమైనా దేవుని కార్యక్రమాన్ని గొప్ప చేస్తారేమో అని మనం ఆలోచన చేసుకుంటే అది కాదు. అంటే రిలేషన్ రాలేదని, లేకపోతే బంధుమిత్రులు రాలేదనో, లేకపోతే ఫ్రెండ్స్ రాలేదనో, లేకపోతే ఊరి వారు రాలేదనో, లేకపోతే వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటాం. ఏమండి, నాకైతే భయం వేసేది ఏంటి తెలుసండి, ఎక్కడికైనా పైన కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుందో దేవుని పెళ్ళి లేదా, ఇదే మనసులో ఆలోచన ఉంటుందండి. ఎక్కడ అవమానం వస్తుంది దేవునికి, ఎక్కడ దేవుని మాటలు చెప్పకుండా ఆగిపోతాయేమని ఇదే భయంతో ఉంటాను నేను. నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తి మాట. ప్రియమైన దేవుని వలరా నిజంగా అండి, ఈరోజు రుచిగల పదార్థాలు మిమ్మల్ని మోసపుచ్చుతాయంటే అన్నమాట. దేవుడిచ్చినటువంటి రుచిగల అండి ఈ ఏవైతే ఉన్నాయో ఆ పండ్లు, ఫ్రూట్స్ కాదు. కానీ ఏమండి, మానవుడు ఏమండి కృత్రిమంగా వాడేం చేస్తున్నాడు అంటున్నప్పుడు సొంతంగానే సృష్టించేసుకుంటున్నాడు. విష పదార్థాలు ఎక్కిచ్చేస్తున్నాడు. ఈరోజు మానవునికి ఏంటంటున్నప్పుడు తన ఇష్టానుసారంగా తినాలి, ఇష్టానుసారంగా తాగాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి, ఈ దృష్టికి వెళ్ళిపోయాడు. దేవుడు మనం ప్రేమించి అంటున్న మాట, ఒరే నాయన నువ్వు ద్రాక్షరసం ఏమండి, ద్రాక్షరసం విషయంలో అది ఎలా ఉంటుందంటే మీకు చాలా బాగుంటుంది, ఎర్రగా కనపడుతుంది. అది గ్లాసులో పోస్తే ఇంకా చాలా బాగా కనపడుతుంది, అది తాగితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. అవునా కదండి? క్రిస్మస్ కంటండి సేల్స్ ఎంత? క్రిస్మస్ పండగకి ఏమండి ద్రాక్షరసం, వైన్ 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 అంటే అర్థం ఏంటిదండి? ఎవరైనా తెలుసా? తెలుగులో చెప్తారా? ద్రాక్షరసమేనా? వైన్ అంటే ద్రాక్షరసమేనా? పులిసిందనే కొట్టండి. మద్యపానము అంటే అది ఒక రకమైంది. వైన్ మనోళ్ళు ఎక్కువ అంటే ఫారిన్స్ ఎక్కువ అంటే వైన్ తాగుతారు, మద్యం తాగరు. మద్యం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు, అవునా కదా? మన ఇండియా వాళ్ళు ఏంటంటే మద్యం తాగుతారు, కానీ వైన్ అని ఒక పేరు పెట్టేశారు. వైన్ మండి సేల్స్ అవుతుందంట అండి, క్రిస్మస్ రోజు అతి భయంకరంగా సేల్స్ అవుతుందండి. ఆ ద్రాక్షరసం గురించి చెప్తున్నాడు ఈడ. నైనా చూడ్డానికి బాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, తాగితే రుచిగా ఉంటుంది. దాని దెబ్బకు తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం 23:31 వచ్చినం. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేస్తుందంట. అది తెలుసండి ఎవ్వరికనండి. నోటి వరకు రుచిగా ఉంది కాబట్టి ఏం చేస్తాడు? తాగుతాడు, తింటాడు, లోపలికి వెళ్తుంది. ఆ మద్యం ఎక్కినప్పుడు అతడు ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా తూగుతాడో తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు కదా. వాని స్థితి ఘోరంగా ఉండిపోతుంది. అందుకనండి త్రాగుబోతులతో కానీ, మాంసము ఎక్కువ తినే వారితో కానీ అసలు క్రైస్తవులను మీరు వాళ్ళతో సహవాసం చేయకండి అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ స్థితి లాస్ట్కు చింపి గుడ్డలు ఇంకేంటి నిద్ర మత్తుతో ఉండిపోతారు వాళ్ళు మొత్తం. ఉండి ఇది ఈ స్టేజ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేది ఏంటంటే లాస్ట్కి అంటే మరణానికండి. ఎలా తెలుసా?
తాగినోడు తాగి 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 తాగిన తర్వాత అండి వారికి వచ్చే రోగం లోపల ఉన్నటువంటి లివర్ అనేది దెబ్బతింటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. 11వ వచనం. 11వ వచనం. మద్యము త్రాగుదుమని వేకువన లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ అన్నాడు కదా. యవ్వన కాలంలో బాగా తాగుతాడు కదా. తాగిన తర్వాత అండి ఒక వయసు వస్తుందండి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అండి నిజంగా వాళ్ళ అవయవాలన్నీ దెబ్బతినిపోయండి. లోపల వండి వారికి మంట పడుతుండి, అల్సర్ అంటారు చూడండి. అవునా కదా. కాలేయం దెబ్బతింటే వచ్చే రోగాలు ఒకసారి యూట్యూబ్లో కొట్టు చూడండి. వాళ్ళు ఎంత బాధపడతారంటే, ఎంత కష్టపడతారంటే అంత ఇబ్బంది పడతారు. కొన్నాళ్ళకు తర్వాత చచ్చిపోతారు. అండి రుచిగల పదార్థములు నిజంగా ఎంత మోసపుచ్చుతాయో చూడండి. ఈరోజు ప్రతి హోటల్లో రుచిగల పదార్థాలు కనపడతాయి. ప్రతి దగ్గర పెళ్ళిళ్ళలో రుచిగల పదార్థాలే. అవి తినడం వల్లండి, ఆ తినడం తర్వాత మనలో వచ్చే మార్పులు అతి భయంకరమైనటి. ఏమండి నిజంగా ఉండి బాడీకి ఈరోజు కావాల్సింది ఏంటో తెలుసండి. ఏమండి మంచి పదార్థాలు పూజించమంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఆహారం దాని ఏంటి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వండి అంటున్నాడు చూడండి. మీ ప్రాణము ఏమంటున్నాడు? సారమైన దాని యందు. అంటే సారం అంటే ఇమ్యూనిటీ పవర్ అండి. అర్థమవుతుందా? దేహానికి ప్రాణం ఏంటి? రక్తం. రక్తానికి కావలసినటువంటి అంటే రక్తానికి కావలసిన ఆహార పదార్థాలు చెప్పండి. అబ్బా అవన్నీ విటమిన్స్. చెప్పండి. B12 ఇంకా ఇవ్వండి ఐరన్ కదా. రక్తానికి కావాల్సినటువంటి అండి ఎక్కువ ఏం తింటే వస్తుంది చెప్పండి? రక్తం ఎక్కువ దేంతో తింటే ఏం తింటే వస్తుంది? చూసారా, మనకి ఏమి తెలియవు కదా. మన బాడీలో ఏమండి ఎముకలకి ఏం కావాలి? కాల్షియం. అవునా కదా. మన బ్రెయిన్కి ఏం కావాలి? ఒమేగా 3 కరెక్టే. కొలెజన్ కావాలి. అవునా కదా. నెక్స్ట్ హార్ట్కు ఏమండి మన అవయవాలు ప్రతి దానికండి కావలసింది కార్బోహైడ్రేట్స్, ఏమంటే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఐరన్, ఫైబర్. ఏమండి ఇవన్నీ దేంతో దొరికేట్టు కూడా తెలియదు మనకు కదా. దొరుకుతున్నాయి కదా అని వచ్చి తింటున్నామే తప్ప ఏమండి మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి, శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలి, ఏమంటే కాల్షియం ఎంత కావాలి, మినరల్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే మినరల్స్ ఎక్కడ దొరుకుతుంది అందాజుకు చెప్పండి. వాటర్లో, భూమిలో కదా. చాలామంది వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటారండి. ఎంత వాటర్ తక్కువ తీసుకోండి అంత రోగాలు తెలుసా. బ్రెయిన్కి ఎక్కువ వాటర్ ఉండాలి. మినిమం 4 లీటర్కి తక్కువ తాగకూడదు. కాల్షియం ఒక రోజుకు వచ్చేసి మనం 1000 తీసుకోవాలి. మన బాడీకి ప్రోటీన్ 30% ఉండాలి. కానీ మన ప్రోటీన్ అనేది తక్కువ. కార్బోహైడ్రేట్స్ ఉదయం లేచిన నుంచి తీసుకుంటూనే ఉంటాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా మారిపోతుంది. కొలెస్ట్రాల్ కాస్త ఏమైపోతుంది? ఫ్యాట్గా మారిపోతుంది. ఫ్యాటే మన హార్ట్కు ప్రాబ్లం తీసుకొచ్చేది. ఇంత సమస్యలు ఉన్నాయి తిండి వల్ల.
ఏది ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, ఏది తక్కువ తీసుకున్నామో ప్రాబ్లం. ఇప్పుడు తీసుకుంటే ఈ పిజ్జా, బర్గర్, ఏమండి ఏమంటారు, ద్రాక్ష రసం, మద్యపానం, ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నప్పుడు హోటల్లో దొరికేటి ఏమంటున్నప్పుడు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, దాంతోపాటు ఇంకోటి ఏంటిది, అది రోటీ, రుమాల్ రోటీ, బటర్ రోటీ, ఇవన్నీ ఏమండి మన వాళ్ళు స్టైల్గా అంటే ఏమైపోతుంటే అక్కడ పోయిన తర్వాత ఉన్నది చూపించుకోలేమో, సరే నోటికి రుచి వచ్చింది బిర్యానీ తీసుకొని తిందాం అనుకోరు. దాంతో బటర్ రోటీ అని, ఇవన్నీ ఇంకేం రోటీ, బటర్ నాన్ అని, తర్వాత రుమాల్ రోటీ అని కదా, తందూరి రోటీ అని, ఇవన్నీ ఏంటండి దేంతో తయారవుతుంది? గోధుమతోనా, మైదా. ఇవన్నీ అరిగించుకోగలమా? తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయగలమా? చేయలేం. పోయి మళ్ళీ ఎక్కడ కూర్చుంటాం? మళ్ళీ ఇంట్లోనే కూర్చుంటాం. ఎక్కడ కూర్చుంటాం? ల్యాప్టాప్ దగ్గరనే కూర్చుంటాం. ఇంకెక్కడ అరుగుతుందండి మీకు? అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది చెప్పండి? మీ పొట్టలోనే కదా ఉండేది. మరి ఈ పొట్టలో ఉన్న కొవ్వంతా ఉండిపోతే హార్ట్కి ఎంత ప్రాబ్లం వస్తుంది? అందుకని నా పిల్లలకు చెప్తానండి, నిజంగా ఎవరైతే ఉన్నారో అండి, మన బాడీకి ఖచ్చితంగా ఫిట్నెస్ కూడా ఉండాలండి. బాడీకి ఖచ్చితంగా ఏమంటే బైబిల్లో ఫిట్నెస్ గురించి కూడా ఉంది తెలుసా? యాకోబు గారు రేపరు ఇసాక్ గారు సాయంకాలం వేళ ఎక్కడికి వెళ్తున్నాడంట? ధ్యానం, యోగా. అర్థమవుతుందండి, బాడీకి యోగా అవసరం, రన్నింగ్ అవసరం, ఎక్సర్సైజ్ అవసరం. అలా కాకుండా నువ్వు తిని ఇంట్లో కూర్చున్నావు అనుకో, ఒకవేళ నిజంగా అండి నువ్వు చెమటోడ్చి కష్టపడకుండా తింటే ఆదాం గారు పుట్టకని చచ్చేటోడు తెలుసా మీకు? అప్పుడు మంచి ప్రతి దాంతో కొవ్వు ఉండేది, ప్రతి జంతువులో. అవునా? మంచిగా తింటాడు, తిన్న తర్వాత పని చేయడు, పని చేయక చెమటలు కారకపోతే కొవ్వు బయటికి, చెమట ద్వారానే కొవ్వు ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది, వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా. అవునా కదా? తింటాడు పనుకుంటాడు, ఏమైతే చెప్పండి? ఎందుకు కష్టపడమన్నాడు తెలుసా? నువ్వు తినే తిండి అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కష్టపడితే బయటకు వెళ్తాయి. కష్టపడకుండా అట్నే ఉన్నామనుకోండి, బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి ఫ్యాట్గా మారి చివరికి నీ గుండెకి ఎఫెక్ట్ పడిపోతుంది. ఏమండి, ఆహార పదార్థాలని పర్ఫెక్ట్ మనం తీసుకోకపోతే నీ దేహానికి వచ్చేటే ఏంటి రోగాలు. నువ్వు ఏ అయితే తక్కువ తీసుకుంటావో ఆ తక్కువ తీసుకోవడం బట్టే నీకు వచ్చే రోగాలు, ఏవైతే ఎక్కువ తీసుకుంటావో అవి కూడా వచ్చేటే రోగాలు. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటన్నప్పుడు ఉదయం టిఫిన్ చేయడం బంద్ చేస్తున్నారండి లావు తగ్గాలని. అది పెద్ద ప్రమాదం తెలుసా మీకు? చాలామంది ఏంటంటే ఉదయం పూట తినకుండా మధ్యాహ్నం పూట తినొచ్చు అనుకున్నాం. ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఉదయం పూట టిఫిన్ చేయకపోతే మీరు 1 నెల 2 నెలలలోపు జరిగే పొజిషన్ ఏంటి తెలుసా? హార్ట్ అటాక్. ఏమనుకుంటారు మీరు? చాలామంది లేడీస్ కూడా ఏంటన్నప్పుడు తక్కువ ఉదయం తినరు, కొందరైతే మధ్యాహ్నం అంత తింటారు, మళ్ళీ రాత్రి కూడా తినరు. తెలుసండి? ఎవరు చెప్పారు మీకు తినొద్దని? ఓహో, యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉన్నాడు కాబట్టి మీరు కూడా 40 దినాలు ఉండేస్తారా? ఆ రకంగానే ఉండండి. అవునా కదండి? బాడీకి తగిన అందకపోతే నీరసించిపోయిన తర్వాత నీకు వచ్చే రోగాలు ఏంటో తెలుసా? భయంకరమే. ఎందుకంటే దానికి అందించాలి. మొత్తాన్ని ఆకలి పెట్టకూడదు, అట్టని మొత్తం తినకూడదు. ఏమంటారు? మితం అంటారు దీన్ని. మితంగా తినాలి. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. డైరెక్ట్గా చదవమ్మా, అక్కడికి పోకుండా. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా డబ్బులు ఇస్తారు? ఏంటి? సంతుష్టి కలగజేయని దాని కొరకు ఎందుకు వ్యయపరుస్తున్నారు? నా మాట జాగ్రత్త ఆలకించి మంచి పదార్థములు భుజించండి. ఏమండి, మంచి పదార్థం శరీరానికి ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తి తిన్నాడు. ఎవరో తెలుసా? బాప్తీసమిచ్చు యోహాను గారు తిన్నాడు. ఏమేమి తిన్నాడు ఆయన? మనలాగా ఇంత తెచ్చి పెడితే ఏంటిది అది? రైస్. అవునా కదా? ఇంత తెచ్చిపెట్టే చికెన్, ఇంత తెచ్చిపెట్టే మటన్, ఇంత ద్రాక్ష రసం కదా. ఏమండి, కొందరు పార్టీలు చేసుకునేటప్పుడు ఈ మధ్య ఏమండి తిండి గురించి కూడా
పోటీలు ఉన్నాయండి. ఒకటి తింటూ తింటూ చచ్చిపోయాడు. అవునా? పోటీలు ఉండే ఇంటు తింటాడు నోరు పెట్టుకొని. ఎట్లా అరిగించుకుంటారో ఏమో అర్థం కాలేదండి. ఆ! ఒక గుడ్డు, 2 గుడ్డు తినేలోపు మనకు ఎక్కువైపోతాయి. ఒక్కొక్కడు డజన్ తింటాడు. డజన్ తక్కువేమో. 50 తినేవాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. ఎలా అరుగుతాయండి అబ్బా! ఘోరం. వాళ్ళ బాడీ గురించే. ఏమండి ఇక్కడ మీ ప్రాణములకు ఏమన్నాడు? సారమైన దాన్ని సుఖింపును అంటే మీ ప్రాణాలకు ఏంటన్నప్పుడు ఏవండి మంచి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేటి ఆహార పదార్థాలే తీసుకోవాలి. మంచి బలాన్ని ఇచ్చేది. అది ప్రోటీన్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బాడీకి కావాల్సినయండి. యోహాను గారు తినేది మిడతలు. దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? తేనె ఏండి తేనెలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? మంచి ఎనర్జీ అండి. యోనతాన్ ఏం చేశాడు అంటే పోత తేనె ఒకటి జస్ట్ అట్లా నాకుని దీనిలోపు ఆయన బాడీలో ఏమొచ్చిందంటే తేజస్సు వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. అవునా కదా? ఏమండి రుచిగల పదార్థాలు నిజంగా మనం మోసం చేస్తాయంటండి. ఈరోజు రుచిగా మనిషి అలవాటు పడ్డాడు కాబట్టి బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు మనిషి మైండ్ సెట్ని గ్రహించి వీళ్ళకు రుచిగా ఉండాలి, కళ్ళకు అందంగా కనపడాలి, ఈ 2 తెలుసుకొని అతను ఏం చేశాడో తెలుసా? మీకు రుచి పెట్టాడు, మీ కళ్ళకు అందం పెట్టాడు, దాని వెనక ఏమున్నాయో చెప్పడు చూడండి. మెను ఇస్తాడు. మెనులో ఈ చికెన్లో ఇది కలిపాం, ఈ మటన్లో ఇది కలిపాం, ఈ పదార్థంలో ఇవి ఇవి ఉన్నాయని చెప్తాడా? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవి చెప్తాడా? కానీ దాంతో ఏమేమి కలిపాడో చెప్పగలడా? ఎందుకు చెప్పడు? దాంతో అంతా చెత్త మెటీరియల్ వాడతాడు కాబట్టే. అవునా కదండి? ఈరోజు నూనె ఉంది కదా, మనం వాడే నూనె. ఏమంటే మనం వాడే నూనె కిలో ఎంత? 150 అంతే కదా? అది పల్లీల నూనె. అవునా కదా? ఏమండి అంత నూనె రావాలంటే ఎన్ని కేజీలు అది కావాలి? పల్లీలు ఎన్ని కేజీలు? 4 కేజీలు అయితే 1 కిలో. 1 కేజీ కంది పల్లి ఎంత? 160. 4 కేజీలు ఎంత? 400 తర్వాత 500 అవుతుందా? 440 అవుతుంది. 650 రూపాయలు అవుతుంది కదా. మనకిచ్చేది ఎంత? 150. 550 మన జోబు నుంచి పెట్టుకొని ఇస్తాడండి. 500 మన జోబు నుంచి పెట్టి ఇస్తాడు ఏమన్నా? చూశారండి ఎంత మోసం. మనకు తెలియకుండా ఎంత విషం తింటున్నామో. దీంతో మరీ ఏంటన్నప్పుడు ఘోరమైంది ఏంటన్నప్పుడు మళ్ళీ ఏంటంటే దీంతో డాల్డా అనేది వేస్తారంట, మనకు తెలియదు. మళ్ళీ దాంతో కెమికల్. ఇంకేంటంటే ఏంటి చచ్చిన కుక్క ఈ ఎముకలు బాగా మరిగించి ఈ మధ్యకాలంలో కుక్కలు చచ్చిపోయిన ఎముకల ద్వారా బాగా మరిగించి అది నూనెగా తయారు చేసి పెద్ద పెద్ద హోటళ్ళు వేస్తున్నారంట. టేస్ట్ రావడానికేమో ఏదో ఒక కెమికల్ కానీ లేకపోతే ఏదో ఒకటి వేసేస్తూనే ఉన్నాడు. మనకు తెలుసండి ఇవన్నీ? ఏమీ తెలియదు. రుచిగా ఉంది కదా తింటున్నాము. తిన్న తర్వాత ఏమండి మనలో ఉన్న అవయవాలు ఒక్కొక్కటి వయసు పడ్డ తర్వాత స్కానింగ్ తీస్తే అన్నిటికీ దెబ్బ పడి ఉంటాయి. రుచిగల పదార్థములు ఆశింపకము, అవి మీకు మోసపుచ్చు ఆహారములు. అంటే ఏమండి లాస్ట్కి ఏంది అంటున్నప్పుడు అండి మనుషులు ఎలా అయిపోయారంటున్నప్పుడు అండి ఈ దేహాన్ని ఆటోమేటిక్గా చెడిపోయిందండి. చెడిపోతుంది కూడా ఆ విషయంలో కదా. వీటి వల్ల కూడా ఏంటంటే మనుషులందరూ కూడా నాశనం అయిపోతారు, పక్షులు నాశనం అయిపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమము తప్పించెను అంటున్నారు చూడండి. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అంటున్నారు. అంటే మీ దోషములు వాటిని క్రమం తప్పించాయి. ఈరోజు మనిషి దోషమును బట్టి అండి ఈరోజు ఏమవుతుంది తెలుసా? సృష్టి మొత్తం క్రమం తప్పింది. వేసవి కాలంలో ఏమొస్తుంది చెప్పండి? వేసవి ఏమంటే ఎండ వస్తుందా?
వర్షాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదండి, అసలుకు ఏమండి వర్షాకాలం లాగా ఉందండి? ఎండాకాలం లాగానే ఏమండి ఇంట్లోకి పోతే వేడి అండి. ఎందుకు? ఈరోజండి మానవుడు చేస్తున్న దోషాలు ఏంటో తెలుసా అండి? ఏవండి, వాడు పైకి రావడానికి ఎన్నో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాడు. దాంతో ఉన్న పొల్యూషన్ ఎక్కడికి పోతుంది? దాంతో ఉన్నటువంటి ఏమిటంటే కెమికల్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? అవునా కదండి? ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత ఏమండి ఎంత నష్టం, పక్షులు, జంతువులు అన్నీ చచ్చిపోతున్నాయి లేకుండా. అవునా కదా? ఎక్కడో రాయబడి ఉంటుందండి, హోషేయ గ్రంథం అనుకుంటా, ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపరస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి అంటున్నాడండి. మానవుడు చేస్తున్నటువంటి దోషాలను బట్టి ఏమేమి నాశనం అయిపోతున్నాయంట? పశువులు కూడా చనిపోతున్నాయి. ఎట్లా చనిపోతున్నాయండి? ఏమండి, పశువులు ఏమండి పాలిచ్చేది మహా అంటే ఒక 5-6 లీటర్లు అనుకోండి, కానీ ఎక్కువ ఇవ్వడానికి వాటికి కూడా ఇంజక్షన్లు వేసి ఎక్కువ పాలు లాగేస్తున్నాడు. దానివల్ల సారంతా తీసేస్తున్నాడు. అవునా? అవి ఎక్కువ రోజులు ఉండకుండా అవి కూడా చనిపోతున్నాయి. వాటికి వేసే గడ్డి, ఒకప్పుడు ఉండి పశువులకు ఆహారం ఏంటి చెప్పండి? ఎలా పెట్టేవారు ఆహారము? మంచి గడ్డి, మంచి తౌడు అంటారు, అంటే ఏమంటుంది దాన్ని? బియ్యపు తౌడు. అవునా కదా? ఇలాంటి మంచి ఏమండి, ఈరోజు వెస్టేజ్ ఉందా? వెస్టేజ్ ఎవరెవరు వాడుతున్నారు? వెస్టేజ్ నూనె దేంతో తయారు చేస్తారు అనుకున్నాం? రైస్ బ్రాండ్ ఆయిల్. రైస్ బ్రాండ్ అంటే రైస్తో చేసేది కాదు, దాని పొట్టుతో తయారు చేసేది. ఒకప్పుడు బరగొడ్డు తింటునేని మనం ఆశ్చర్యపోయి మనం వేసాం. ఇప్పుడు అది మనకు తెలిసి ఇప్పుడు మనం తాగుతున్నాం. దాంట్లో ఉందంట సారం, తెలుసా? ప్రేమని దేవుని వల్ల అంటే జంతువులు కూడా చచ్చిపోతున్నాయంటే, జంతువులు కూడా మనిషి చంపేస్తున్నాడు. వెంటనే దానంత వచ్చే ఆదాయం కావాలి. 5 లీటర్లు రావాలంటే 5 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు చేయాలంటే ఇంజక్షన్లు వేయాలి అనగా. ఇకపోతే పక్షులు కూడా, ఈరోజు పక్షులు వండి నాశనం అయిపోతే ఒక సినిమానే తీసాడు, 02 ఏదో 2 రోబోటువా 2 ఏదో మరి ఆ విషయంలో ఓకే కదా. పాపం నిజంగా ఎవరో అటాటి సమాజాన్ని మేలుకొల్పెట్టి తీర్చే పర్వాలేదండి. అవునా కదా? పోకిరి, ఈడియట్, పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి కదా. పోకిరి, ఈడియట్, ఇంకా దేశముదురు, ఇంకా కొన్ని చెప్పండి, వెరైటీ సినిమాల పేరు చెప్పండి, విచిత్రంగా ఉంటాయండి. యోగి ఏంటమ్మా? లోఫర్, అబ్బా లోఫర్. ఇంకా మిస్సమ్మ. ఈ సినిమాలు కూడా ఉన్నాయి కదండి, మిస్సమ్మ. పాత సినిమా, కొత్త సినిమా కూడా ఉందనుకుంటాను. ఇంకా చాలా సినిమాల పేర్లు పెట్టి తీస్తున్నారేమండి. నిజంగా పక్షులు నశిస్తున్నాయి. ఎందుకు తెలుసా అండి? ఇది అయితే రేడియేషన్ బట్టి, ఈ టవర్లు పెట్టడం బట్టి. ఈరోజు నుండి మనకు కూడా ఎంత ప్రమాదం, ప్రపంచం ఎంత ప్రమాదం అని తెలుసా? ఫోన్ ఉన్న వాని దగ్గర అంతా నీ ప్రమాదం, నీ జోలు పెట్టుకొని తిరుగుతున్నావు అని అర్థం. దాని తర్వాత వచ్చే రేడియేషన్ బట్టి మనలో పుట్టే కణాలు ఎన్నో వేలు చంపేస్తున్నాయి. మనకి ఎంత సులువుగా మనము ప్రయాణం చేసుకున్నామో అంత ప్రమాదంలో తెచ్చిపెట్టుకుంటామని అర్థం. ఇది నిజం. మనం బాగా ఆలోచన చేయగలిగితే అండి. లాస్ట్గా అండి, సముద్రంలో ఉన్న మా చేపలు కూడా చనిపోతున్నాయండి. ఎట్లా? ప్లాస్టిక్ ఏమంటే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తం లిక్విడ్ అంతా ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. జనులు ఆటోమేటిక్గా చచ్చిపోతున్నారు. ప్రతిదీ తిని 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 అంటే చిన్నపిల్లకి హార్ట్ అటాక్ రావడం ఏంటంటే, మన 6 నెలల పాపకు గుంటూరులో వచ్చిందంట. 6 నెలల పాపకు రావడం ఏంటి? ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చేది ఎవరికంటే మినిమం వచ్చేసి
50 నుంచి ఇలాంటి 60, 70, 80 వాళ్ళకి అనుకోండి. అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తది. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఏవండీ మొన్న పేపర్ చదివాను. 16,000 మందికో ఎంతమందికి డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేశాడు. ఆయనకి 40 సంవత్సరాలే. నాకంటే 3 సంవత్సరాలు ఇంకా చిన్న. ఆయన కూడా ఏంటంటే హార్ట్ అటాక్‌తో చచ్చిపోయాడు. 16,000 మందికి మళ్ళీ ఆయన ఆపరేషన్ చేసి బ్రతికించాడంట. చూసావా? ఈయన గూడా ఏంటంటే అందరి హార్ట్‌ని చూసాడు. ఈయన హార్ట్ గురించి ఈయన ఆలోచించుకోలేదనమాట. అందుకనే మనం కూడా ఎదుటివారి ఆత్మీయ జీవితాన్ని చూడడానికంటే మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనమే ప్రమాదం వచ్చి పడిపోతాం. అవును కదా! తాను రక్షింపబడినని, తాను నిలబడినటువంటి వాడు పడకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వలరా ఏంటన్నప్పుడు రుచిగల పదార్థం నిజంగా ఆశించకూడదండి. దేవుడిచ్చినటువంటి పదార్థాలున్నాయి. మంచి న్యాచురల్ ఫుడ్ ఉంది. ఏంటన్నప్పుడు ఏవండీ తేనె ఉంది. అసలుకి ఇప్పుడంటే దొరకదనుకోండి. న్యాచురల్ ఫుడ్ దొరకడం కష్టం. 100% మీ ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తగా మీరే ఉండండి. ఎలా ఉంటారో ఉండండి. ఇది ఎందుకంటే ఈ దేహము మీరు భూమి ఉన్నంత వరకు దేహం దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి. అవునా కదా! ప్రియులారా ఇకపోతే ఏమండి ఈ శరీరానికి ఆహార పదార్థాలన్నీ చెడిపోయాయి కాబట్టి దీని గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదు కాబట్టి. అవునా కదా! ఏమండి ఇప్పుడు మనము ఆత్మీయ ఆహారములో కూడా ఉండి రుచిగల పదార్థాలు కూడా నాశనం చేసేట్టున్నాయి. అదేదో అట్లా స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే. హోషే గ్రంథం 4వ అధ్యాయము. హోషే గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. హోషే గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నా జనుల పాపములను ఏమంటారండి? పాపాలను ఆహారంగా చేసుకుంటారంట. ఇప్పుడు వరకు చేపలను ఆహారం చేసాము, మటన్ ఆహారంగా చేసాము కదా, పక్షులను ఆహారంగా చేసాము. ఇవన్నీ చేసుకొని తిన్నాం మనం. అవునా కదా! కూరగాయలను ఆహారంగా చేసుకున్నాము. అన్నీ ఆహారంగా చేసుకున్నాం. ఇప్పుడు ఇంకేం చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ బాగా చదవండి. అది 8వ వచనమా? నా జనుల పాపములను ఆహారంగా చేసుకుందురు అంటున్నారు చూడండి. అంటే పిల్లరా పాపాలను ఆహారంగా చేసుకొని తింటున్నారంట. వాళ్ళెవరు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి? వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు మనలో కూడా ఏమన్నా ఉన్నాయా? అలాంటి పాపపు ఆహారాన్ని మనం రోజు ఏమన్నా భుజిస్తున్నామా? వాళ్ళ ఆహార పదార్థాలు ఏంటి? అవునా? ఆహారం అన్నాడు కదా! ఈ ఆహార పదార్థాలు ఏంటి? ఈ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి రుచి ఏంటి కదా? వాళ్ళ జీవితాలు అలాగా ఆహార పదార్థాలు చేసుకొని నాశనం అయిపోయారు. అవునా కదా! బాహ్య రూపమైన దేహాన్ని రుచిగల పదార్థాలు తిని 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 ఒకడు హార్ట్ అటాక్ తెచ్చుకుంటే, ఒకడు బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకుంటే, ఒకడు గ్యాస్ట్రిక్ తెచ్చుకుంటే, ఒకళ్ళు బీపీ తెచ్చుకుంటే, షుగర్ తెచ్చుకుంటే, అన్ని రోగాలు తెచ్చుకున్నాడు రుచిగల పదార్థాలు తిని 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 కదా. ఈ జనులంట రుచిగల పాపములు తిని తిని వీళ్ళు ఎలా నాశనమయ్యో ఆ రుచిగల పదార్థాలు ఏంటో నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పవిత్రమైన మాటలు మీ పిల్లలకు కొన్ని వివరించి తెలియజేసిన తండ్రి, ఈ భూమి మీద మీరు మా శరీరాన్ని పోషించడానికి 6 దినాలు కష్టపడి తండ్రి మంచి ఆహార పదార్థాలు మీరు సృష్టించారు. సృష్టించినటువంటి మీ ఆహార పదార్థాలను తండ్రి మానవుడు తండ్రి పాపిగా మారిపోయి, దోషిగా మారిపోయి తండ్రి, స్వార్థప్రియుడిగా మారిపోయి తండ్రి ఈ సృష్టిని నాశనం చేసి తండ్రి దేహాలకు కావలసిన ప్రతీదీ తండ్రి చెడగొట్టి ఉన్నాడు. నైనా విన్నటువంటి మేము తండ్రి మీరు చెప్పిన మాటల ప్రకారం తండ్రి మంచి పదార్థములు భుజించి ఈ దేహాన్ని మీరు మా తల్లి గర్భంలో ఎంతవరకైతే తండ్రి రాసి ఉంచారో అంతవరకు ఈ దేహాన్ని కాపాడుకుంటూ ఈ దేహానికి తండ్రి బలమైనటువంటి ఆహారం తీసుకుని ఈ దేహముతో మిమ్మల్ని మయంపరుస్తూ ఘనపరుస్తూ అనేక ఆత్మను రక్షించే యోధులుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని, మా ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్పబోతుండగా తండ్రి తోడుగా ఉండమని సహాయం చేయమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.